వినలేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా, ఆకలిగొన్నావు యేసయ్యా, నాకై ఆహారముగా మారవయ్యా, ఆకలిగొన్నావు యేసయ్యా, నాకై ఆహారముగా మారవయ్యా, అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, యేసయ్యా, కనలేని కనులేలనయ్యా, దాహముగొన్నావో యేసయ్యా, జీవ జలములు నాకిచ్చావు గదయ్యా, దాహముగొన్నావో యేసయ్యా, జీవ జలములు నాకిచ్చావు గదయ్యా, అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, యేసయ్యా, కనలేని కనులేలనయ్యా, అభ్యంతర పరచే కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, అభ్యంతర పరచే కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా, ఆ కన్నే లేకుండుటయే మేలు, నాకు నిన్ను చూసే కనులియుమయ్యా, యేసయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా వెంట వచ్చును, నా వెంట అనండి ఒకసారి మాట. ఏం రావాలి మన వెంట? ఏం రావాలి మన వెంట? వెంట అంటే మనతో కూడా, మనం వెళుతూ ఉంటే మనతో కూడా మన వెనక కృపా క్షేమములు. దేవునికి స్తోత్రం. ఏమండి, బ్రతుకు దినాలన్నీ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక గొప్ప నిరీక్షణ తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. ఏమిటి ఈయనకి ఇంత గొప్ప నిరీక్షణ కారణం అంటే, ఆ మొదటి వచనంలోనే అన్నాడు, యెహోవా నా కాపరి. ఎవరు నా కాపరి? ఎవరు నా కాపరి? యెహోవా నా కాపరి. ఆయన కాపరత్వంలో నేనున్నాను. ఆయన మనకు కాపరి, ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన మరి మనము కాపరిగా ఉన్నప్పుడు మరి మనమేమై ఉండాలి? మనమేమై ఉండాలి? ఏమండి, రాజబాబు గారు ఒక పాట రాశారు, యెహోవాయే, యెహోవా నా గొప్ప కాపరి, మంచి కాపరి అని చెప్పేసి రాశారు. ఆయన కాపరే, కానీ ఆయన మనకు కాపరిగా ఉండాలి అంటే వెంటనే అంటాడు ఆయన, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను అంటాడు. ఆయనేమో కాపరి, నేనేమో ఎవరి గొర్రె? అది సంగతి. కటికోడి గొర్రె కాదు. గొర్రె కానీ గొర్రె కాపరి దగ్గర ఉంటేనే కాపరి కాపుదలలో గొర్రె ఉంటుంది. అలా కాకుండా గొర్రె అమ్మబడింది అనుకోండి, ఎవరికది ఏమంటారు, అది అంగడి వానిక అమ్మబడింది అనుకోండి, కొన్నవాడు కాపరి కాదు. కొన్నవాడు కాపరి కాదు. మరి కొన్నవాడు ఏంటి? కటికోడు, కసాయుడు, కోసుకొని తింటాడు, కోసుకొని అమ్ముకుంటాడు. కానీ మన ప్రభువు మంచి కాపరి. ఆ కాపరి నీడలో మనమందరం కూడా మన వెంట నిత్యము చెప్పండి ఏం వస్తాయి? కృపా క్షేమములు వస్తూ ఉంటాయి. ఆయన పంపుతాడు.
కనుక ఆయన కాపరత్వంలో క్రీస్తునందు ప్రియులరా మనమందరము ఉండగలగాలి. కాబట్టి మమ్మల్ని ప్రేమించి మా కొరకు కాపరిగా దిగి వచ్చి మీ కాపరత్వములో మమ్మల్ని అందరినీ కాపాడుతూ సంరక్షిస్తూ వస్తున్నావు. అందుకొరకై నిన్ను స్తుతిస్తున్నాం, అందుకొరకై నిన్ను ఆరాధిస్తున్నాం, అందుకొరకై నిన్ను మహిమపరుస్తున్నామని మనమందరం కలిసి పాడుతూ ప్రభు సన్నిధిలో పరవశిస్తూ ఆనందముతో ఆరాధిస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరుద్దాం. స్తోత్రం. ఆమేన్. Glory. హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. దేవా, నా హృదయాలలో నెమ్మదిని అనుగ్రహించిన వాడవు నీవే, శాంతి సమాధానం కలగజేయు వాడవు నీవే, కృపాక్షేమములు మా వెంట పంపువాడిన వాడు నీవే. ఎవరు మౌనంగా ఉండక ప్రభు సన్నిధిలో చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు.
జిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరచిమ్మే ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభము పైనను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పడదాం. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. ఆమేన్. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్న నన్నుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నింపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు పడదమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విశ్రాంతి దినమును దేవా నీ సన్నిధిలో మా హృదయంలో నీ మాటలను ఉంచుకోవడానికి, ప్రభువా మా కనులకు కాంతి రేఖల వలె నీ మాటలను నాయన మా హృదయాల్లో మేము నింపుకోవడానికి తండ్రి మాకు ఈ సన్నిధిలో ఈ సమయాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మాకు మనసులో నెమ్మదిని కలిగించడానికి నీ కృపను మంచు వలె మాపై కురిపించిన దేవానికి స్తోత్రాలు. మా విచారములు కొట్టివేసి మమ్మల్ని విజయానందముతో నింపేవాడా నీకు స్తోత్రాలయ్యా.
నిత్యము నీరు పారే నీటి ఊట వలె సత్తువగల సంఘములో మమ్మల్ని చేర్చి సత్తువగల భూమిగా మమ్మల్ని మార్చున్నందుకై నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. పవిత్రురాలైన కన్నికల వలె తండ్రి పరిశుద్ధ జీవితమును ప్రభువా మేము చేస్తూ నీ రాకడ పర్యంతము తండ్రి నాయన నీ పావన రక్తముతో కడిగి నీ మమ్మల్ని తండ్రి నీ సన్నిధిలో సిద్ధపడుతున్న వధువుగా నీ సుగుణాల సన్నిధిలో నిత్యము మమ్మల్ని నుంచి నీ రాకడ కొరకు కనిపెట్టే బిడ్డల వల్ల నన్ను మమ్మల్ని అందరినీ మీరు నింపమని ప్రార్థిస్తూ చేసిన ఈ ఆరాధన అంతటి ద్వారా మీ ఘననామానికి మాత్రం మహిమ తెచ్చుకోనమని యేసు అతి పరిశుద్ధ నామమున ఈ కొద్ది ఆరాధన మీకే అర్పిస్తూ ఈ కొన్ని మనవులు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని ప్రేమను బట్టి కృపను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు పాడి కీర్తించి ఘనపరిచిన దేవునికి మరొకసారి మనం అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈరోజు లేఖన భాగాల్లో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 19వ వచనం అక్కడ వ్రాయబడిన కొన్ని ప్రశ్నార్థకమైన మాటలు మీ ముందుంచడం జరిగింది. ఈ రోజున ఈ ప్రశ్నార్థకమైన మాటలు ఏమిటా అని దేవుని గ్రంథములో నుండి పరిశీలించి చూచినప్పుడు నాకు కొన్ని మాటలు అర్థమయ్యాయి. ఆ అర్థమైన మాటలేదో మీకు కూడా వివరించాలని ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఈ లేఖన భాగాల్లో నుండి నాతోనూ మీతోనూ మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఈ 142వ యెషయా గ్రంథము 19వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందామా? నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? చాలు. ఇక్కడ 4 లైన్లు రాయబడ్డట్టున్నాయి. ఈ 4 లైన్లకు కూడా ఒక ప్రశ్నార్థకం అక్కడ వ్రాయబడి ఉంది. ఎవడు గురుడ్డివాడు? గురుడ్డివాళ్ళు అంటే మన అందరికీ తెలుసుగా. గురుడ్డివాళ్ళు అంటే ఏంటి? కళ్ళు లేనివాడు. అన్ని అవయవాలలో అంటారు కదా, నయనం ప్రధానం. కళ్ళు లేనిదే కలియుగం లేదు, ఏది కనబడదు. ఎవడు గురుడ్డివాడని ఏంటి? బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా ఎవడు గురుడ్డివాడు అని ప్రశ్నగా వ్రాయించబడింది? ఏంటి గురుడ్డితనం? కళ్ళు లేనోళ్ళు గురుడ్డోళ్ళు. ఆ కళ్ళు లేకపోతే తను ఏ బట్టలు వేసుకుంటున్నాడో తనకు తెలియదు, తన రంగేంటో తనకు తెలియదు, ఎదుటివారి రంగేంటో తెలియదు, ఎదుటివారు ఏ బట్టలు వేసుకుంటున్నారో తెలియదు, ఎదుటివారు ఎంత ఫ్యాషన్గా ఉన్నారో తెలియదు. ఈ ప్రపంచం మీద ఈ సృష్టిలో ఏది కనబడదు తనకి. ఎవరికి? గురుడ్డి వారికి ఏది కనబడదు. ఈ మధ్యకాలం టెక్నాలజీ పెరిగి గురుడ్డి చదువు, చెవిటి స్కూలు అవి ఉన్నాయి, చదువుకుంటున్నారు. దేవుడి దయ వల్ల దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారికి కూడా మనుగడ కొనసాగడానికి వారి పురోగభివృద్ధి ముందుకు కొనసాగుతుంది. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎవరు చెవిటివారు, ఎవరు గురుడ్డివారు? ఇక్కడ ప్రశ్నార్థకం. సరే, ఎవరు చెవిటివారైనా ఎవరు గురుడ్డివారైనా మన ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఇంతకు ముందే ఆయన గురించి వ్రాయబడి ఉంది. ఏమని? ఆయన ఏమై ఉన్నాడు అంటే ఈ 42వ యెషయా గ్రంథంలోనే 6వ వచనం చదవండి.
గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి రప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి రప్పించుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను దేవుడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తాడు, ఇచ్చాడు అంతే. ఆయన కొరకు వ్రాయబడిన ఈ ప్రవచనం ఏంటయ్యా అంటే, ఇదిగో గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, బంధింపబడిన వారిని చెరసాల నుండి విడిపిస్తాడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రప్పిస్తాడు. ఇదిగో నీతి విషయంలో నేనే యెహోవాను, నిన్ను పిలిచి చేయి పట్టుకొని నడిపిస్తున్నా. అంతేకాదు నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నియమించి ఉన్నాను. ఇది ఎంత ఎవరయ్యా అంటే మనమే. ప్రజల కొరకు అన్యజనులకు నిబంధనగా చేసి నిబంధనగా ఉంచి జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. అందరినీ పిలవడానికి, అందరికీ ఒక మాదిరికరంగా ఈ యేసు ఉన్నాడు. అయితే అది అన్యజనులందరికీ. మనం కూడా మనకు యేసు మాదిరి, మనం లోకానికి అన్యజనులకు మాదిరి. ఈ వాక్యం మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా చదువుకోండి, తర్వాత కొన్ని వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఎవడు గురుడ్డివాడు? ఎవడు? కళ్ళు లేనోళ్ళు గురుడ్డివాళ్ళు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం చాలామంది గురుడ్డివారిని బాగు చేశాడు. అయితే ఒక గురుడ్డివారి సంగతి మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందామా? అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము మీకు నిలిచి ఉన్నదని చెప్పాను. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన అంటున్నాడు, అనేక మంది గుడ్డి వారిని, చెవిటి వారిని, మూగవారిని, దయ్యములు పట్టిన వారిని అందరినీ బాగు చేశాడు. అంతేకాదు వైద్యుల చేత తిప్పలు పడిన వారిని సహితం ఆయన లేపి స్వస్థ చిత్తులుగా చేసి మనుషులలో మనిషిగా బ్రతకడానికి కృప చూపించిన దేవుడు ఆయన. అయితే ఇక్కడ కూడా ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. ఆయన యవనస్తుడు గురుడివాడు. అయితే దేవుని దగ్గర, యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నాకు గురుడితనం ఉంది, నాకు బాగు చేయి అంటే ఎంతమంది దగ్గర ఎన్ని సాక్ష్యాలు విన్నాడో, అంటే ఎంతమంది చెప్పుకోగా విన్నాడో ఈయన విని, అయ్యా నన్ను కూడా బాగు చేయి అని అంటే ప్రభు వదిలేశాడా? వదిలేయలేదు. వదిలేయకుండా నువ్వు స్వస్థపడు అని ఒక నేల మీద ఉమ్మూసి బురద రాసి కళ్ళకు పెట్టి, ఇదిగో నువ్వు వెళ్ళి షిలోహులో ఉన్న కొనెట్టులో వెళ్ళి కళ్ళు కడుక్కో అన్నాడు. చెప్పిన మాట విన్నాడు కాబట్టి వెంటనే స్వస్థత వచ్చింది. స్వస్థత రావడం తప్ప స్వస్థత రావడం తప్ప. అంతకు ముందు ఆయన పుట్టు గురుడ్డివాడు కాబట్టి కళ్ళు లేకపోవడాన్ని చూసి ఆయన మీద యేసు కనికరపడి బాగు చేశాడు. బాగు చేయడం తప్ప. ఇక్కడ పైన ప్రజలకు అదే తప్పు అయిపోయింది. ఏంటి? ఎవడు బాగు చేశాడు నిన్నెవడు బాగు చేశాడు? కళ్ళు ఎందుకు వచ్చినాయి నీకు? కళ్ళు ఎందుకు వచ్చినాయి? ఆయన ఎవరు అసలు అని బాగా గొడవ పడుతున్నారు. అసలు ఈయనకి ఎలా కళ్ళు వచ్చినాయో కూడా ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నాకు తెలియదు అంటున్నాడు. అయితే వీడి కన్నాడే యవనస్తుడు తల్లిదండ్రులు వెళ్ళి అడిగాడు, ఇదిగో ఈ గుడ్డివాడు కదా, నీ కొడుకు గుడ్డోడేనా? గుడ్డోడే అని అన్నారు. గుడ్డివాడిగా పుట్టాడు. మరి పుట్టిన తర్వాత నీ కొడుకు గుడ్డివాడు అయితే కళ్ళు ఎవరు బాగు చేశారు?
అక్కడున్న ప్రజలు అడుగుతున్నారు, కళ్ళు ఎవరు బాగు చేశారు? ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఏమోనయ్యా మాకు తెలీదు, ఏమోనయ్యా మాకు తెలీదు. ఆడు చిన్నపిల్లోడు కాదుగా, నా కొడుకు చిన్నపిల్లోడు కాదుగా, ఎవరు బాగు చేశారో చెప్పడానికి వారికి నోరొచ్చు, మాటలొచ్చు, ఎవరు బాగు చేశారో కూడా చెప్పగల సమర్థుడైన. మరి అలాంటప్పుడు నన్ను వచ్చి అడుగుతారు ఎందుకు? వాడిని అడగండి. ఇక వీళ్ళు చెప్పక, వాళ్ళు చెప్పక, ఈయన చెప్పక, ఎవరు చెప్పక అక్కడ ఉన్న ప్రజలకి జుట్టు పీక్కున్న పరిస్థితి వచ్చింది. ఎందుకండి జుట్టు పీక్కున్న పరిస్థితి వచ్చింది? వస్తే ఆయన ఏం చేశారు తెలుసా? ఏం చేయాలో తెలియక అక్కడున్న ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆ యవనస్తునికి కళ్ళు వచ్చినందుకు వెలివేశారు. ఏమండి? కళ్ళు వచ్చినందుకు వెలివేశారండి. ఆ ఉన్న ప్రజలకి కళ్ళు లేకపోవడం. ఇప్పుడు ప్రజా సమూహానికి బయట ఉన్న ప్రజలకు మనమేమనుకుంటాం, ఎవడన్నా గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, అప్పుడప్పుడు మన దగ్గర భిక్షాటన చేయడానికి వస్తారు. మీకు ఇక్కడ రారేమని కానీ ట్రైన్లో ఉంటారు. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అప్పుడప్పుడు చెప్తారు, అయ్యా నేను కళ్ళు లేనోండి అయ్యా, కొంచెం సహాయం చేయి అని అంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాడు, గుడ్డి భర్తమై త్రోపకన కూర్చొని అడుక్కుంటున్నాడు. గుడ్డివారి పరిస్థితి అది. మరి అలాంటి వారిని కరుణించి యేసయ్య కళ్ళు ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరిస్తే మీకేమైంది? ప్రజలకు చూసేవాళ్ళకి ఏమైంది? సంతోషించండి. కళ్ళు ఇచ్చాడుగా, సంతోషించండి. ఆయన కూడా దేవుడు యేసు ప్రభువారంట. సరే, ఎవరైతే యేసు మరియమ్మ యోసేపుల కుమారుడంట, అద్భుతాలు చేస్తున్నాడంట, ఆయన పైనుంచి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడంట అని చెప్పుకొని మీకు ఇష్టమైతే ఆయన్ని ఘనపరచండి. ఆయన్ని ఘనపరచండి. ఇప్పుడున్న సమాజంలో చిన్న పెన్ను ఇచ్చి కొంచెం 2 సంతకం చేసేవాళ్ళు పెన్ను మన దగ్గర లేకపోతే ఇస్తేనే, సంతకం చేసి పెన్ను ఇచ్చేస్తేనే తిరిగి థ్యాంక్స్ అని చెప్పి ఇస్తున్నావే. పుట్టిగా గుడ్డివాడు కళ్ళు బాగోయి చూసుకుంటే తప్ప. ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? వాళ్ళ సమాజం నుంచి, వాళ్ళ ఊరు నుంచి వెలివేసిన సంగతి యేసు విని 35వ వచనం చూడండి, 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు చూసారా? ఏమండి ఇప్పుడున్న సమాజం ఎట్లా ఉంది అంటే, ఎదటివాడు బాగుపడితే నచ్చట్ల, ఓర్వట్ల. సంఘాల్లో సమాజం, బయట సమాజం, ఇళ్లలో సమాజం, బయట ప్రజలంతా అలాగే ఉన్నారు. ఎలా? ఇప్పుడు గుడ్డివాడు అని చెప్పానే, ఈ గుడ్డివాడిని యేసు బాగు చేశాడు, యేసు స్వస్థపరిచాడు. అరే నువ్వు అన్నీ చూడరా, సంతోషించరా, దేవుడు నీ కొరకు సమస్తాన్ని కలుగజేసినవన్నీ, ఈ సృష్టి అంతా చూడరా, సంతోషించు అని చెప్పి కళ్ళిస్తే అక్కడున్న సమాజానికి, అక్కడున్న పరిసయ్యుడికి, అక్కడున్న శాస్త్రులకి, అక్కడున్న సద్దుకులు, వీళ్ళందరికీ ఈ విషయం నచ్చక వాడిని వెలివేశారు. ఏ అధికారం ఉంటే నీకు ఈ స్వస్థత కలిగించావు అని అడుగుతున్నాడు. వీళ్ళకెందుకు? ఏ అధికారం? తెలుసుకుంటే మీరు తెలుసుకోండి. ఆయన ప్రవచనాలు ఏమై ఉన్నాయో, ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో అవి తెలుసుకొని జీవించండి, లేకపోతే సంతోషించండి. వీళ్ళేంటో తెలుసా? వీళ్ళకున్న మతం పిచ్చి. యోధా మతం తప్ప వీళ్ళకి వేరొక మతం తెలియక, మెస్సయ్య వస్తాడని తెలిసి కూడా ఇంకా వచ్చాడని కళ్ళు కనబడక కళ్ళు మూసుకొని పోయి, ఈ పరలోకం నుండి వచ్చాడు ఈయన అనే సంగతులు, పరలోకం నుండి వచ్చిన వాడు పరలోక సంగతులే, పరలోక అద్భుతాలే చేస్తాడన్న సంగతి వీళ్ళ కళ్ళకు తెలియక వీళ్ళు అతన్ని వెలివేశారు. ఏమండి?
గుడ్డివాడిగా ఉన్నంతసేపు పర్వాలేదు. లోక పరిస్థితి కూడా అంతేగా. యేసు మతం అనే పేరుతో, యేసు మతం అనే పూసి జనాలను నిందించడం, హింసించడం, కొట్టడం, చంపడం ఇవేగా. ఏమండి? యేసు మతం పేరుతో. కానీ వాడు లోకంలో ఉన్నప్పుడు వ్యభిచారిగానో, దొంగగానో, ద్రోహిగానో, చంపేవాడిగానో, హింసించేవాడిగానో, ఎదుటివాడిది దోచుకునేవాడిగానో అలా ఉంటే ప్రజలు సంతోషిస్తున్నారు. అవునా కదా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది అనుకుంటా నేను కదా. గుడ్డివాడికి కళ్ళు వచ్చినందుకు వెలివేశారు. గుడ్డివానికి కళ్ళు వచ్చినందుకు వెలివేశారు. ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితి కూడా అదే. ఎందుకు? క్రైస్తవి ఒక మార్గం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పిన మాటలు వదిలేసి వాడి బ్రతుకు మార్చుకొని వ్యభిచారి అయి ఎయిడ్స్ బారిన పడకుండగా, దొంగ అయి చంపబడకుండగా, నరహంతకుడు అయి చంపబడకుండగా మంచిగా యేసు వాక్యాన్ని, యేసు మాటలను విని బాగుపడితే ఇప్పుడున్న సమాజం కూడా ప్రజలను అంతే హింసిస్తున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏం లేదు. అయితే నేను చెప్పొచ్చిన దేవుని మాటలు ఏంటయ్యా అంటే, ఈ 41వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామా? అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము మీకు నిలిచి ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ? మేము గుడ్డోళ్ళం కాదు, మేము చూస్తున్నాం. ఏం చూస్తున్నారు వీళ్ళు? ఏమండి? ధర్మం తెలుసు, వాక్యోపదేశం తెలుసు, సమస్తము తెలిసినప్పటికీ వీళ్ళు యేసు చేసిన కార్యాన్ని గుర్తించలేకపోయారు. నిన్ను వెలివేశారా? నిన్ను దూరంగా ఉంచారా? నీ కుటుంబంలో నిన్ను ఉండనీలేదా? నీ తల్లిదండ్రులతో కూడా నిన్ను ఉండనీలేదా? ఒకవేళ గుడ్డివాడిని ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటే, ఒకవేళ ఇప్పుడు చేసుకుంటారు కదా, ఒకవేళ చేసుకొని ఉంటే భార్య బిడ్డలకు కూడా దూరం చేసేసారా? అయితే నిజంగా నువ్వు గుడ్డివాడివి కాదు. నిన్ను గుడ్డివాడిగా చిత్రీకరించారు వాళ్ళు. కానీ చూచుచున్నామని చెప్పుకుంటున్నారే, వాళ్ళు గుడ్డివాళ్ళు. గ్రంథం 28వ అధ్యాయాన్ని మన ముందు తెరచి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుకుందాం. అతనికి ఒక దినము నియమించి చదువమ్మ. అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి
నా వలన స్వస్థత నా పొందకుండా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట మీ సరియే. పితరులతో చెప్పిన మాట సరియే. సరియే. అదిగో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమని, అక్కడ అనేక మంది ఉన్నారట, అనేక మంది ప్రజలుంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంటే దేవుని రాజ్యం గురించి, దేవుని రాకడ గురించి, అంతేకాదు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల గురించి ఇవన్నీ చెప్తా ఉంటే వీళ్ళు పెడచెవులు పెట్టారు. ఏంటి, విన్నట్టుగానే ఉన్నట్టుగా విని విని ఏంటండి, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్. కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, విన్నారా, మీరు అందరు కూర్చున్నారు, మీ మనసులో అందరూ ఇక్కడే ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది, దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం అందరం సంపూర్ణంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. అందుకు దేవుడు మనల్ని దీవించునుగాక. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు పౌలు గారి వాక్యం చెప్తా ఉంటే, పౌలు గారు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తా ఉంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోండి. ఇంకా పాత స్వభావం, పాత జీవితం ఎందుకు, దేవుని రాజ్యం సమీపించింది, రండి. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి, రండి అని పిలుస్తూ ఉంటే కొందరు నమ్మారట, కొందరు నమ్మలేదట. అయితే ఇక్కడ వాళ్ళు నమ్మని వారు ఏ మాట చేత వెళ్ళిపోయారు అనుకుంటున్నారు, ఏ మాట చేత వెళ్ళిపోయారు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి అదేదనగా 26వ వచనం, అదేదనగా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు మరలా. అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు కానీ, అమ్మా వింటున్నారు, వినటమడు చెప్పేటప్పుడు బాగా పౌలు గారు విస్తరించి మాట్లాడేవాడు, పౌలు గారు విస్తరించి బోధించేవాడు. ఎందుకంటే ఆయన సువార్త దండయాత్రలు చేస్తాడు కదా. ఈ రోజున ఇక్కడ ఉంటే, ఈ నెలంతా, ఈ వారం అంతా ఇక్కడ ఉంటే, మరొక వారం ఇంకొక చోట, మరొక వారం ఇంకొక చోట, అట్లా 3 సువార్త దండయాత్రలు చేశాడు కదా. అక్కడ సంఘాలను స్థాపించాడు కదా. వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ కూర్చున్న వారితో అంటున్నాడు, ఇదిగో మీరు వినుట మట్టుకు వింటున్నారు. అప్పుడు ఎన్నిసార్లు చెప్పాడో వాళ్ళకి, చేయవలసినవి ఎన్నిసార్లు చెప్పాడో పౌలు గారు. చెప్పిన తర్వాత కానీ ఆయనకు కోపం వచ్చి అంటున్నారు, ఇదిగో ఇంకా ఎంతసేపు, ఎన్నిసార్లు చెప్పినా నమ్మరే, ఇంకా మీ బ్రతుకులో నమ్మకం రాదు. ఎందుకు, చెప్పిన బోధన చెప్పినట్టు వినడానికి ఇష్టపడట్లేదు ఎందుకు? దేవుని మాటలు ఇలా ఉన్నాయి, ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యం పవిత్రమైనది, పరిశుద్ధులను తీసుకొని వెళ్తాడు అని ఆయన రాజ్యం గురించి బోధిస్తూ ఉంటే కొందరు నమ్మారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరయ్యా అంటే వినడానికి ఇష్టం లేదు, వీళ్ళకి వినడానికి ఇష్టం లేదు. ఎంత కఠోరంగా ఉంటాయో మాటలు, దేవుని మాటలు కదా. శిష్యులు, అక్కడున్న ప్రజలు ఒక రోజున అంటారుగా, ఇంత కఠినమైన మాటలు ఎవడు వినగలడు? యేసు మాటలు ఎలా ఉంటాయట, ఎటా ఉంటాయి? ఇంత కఠినమైన మాటలు ఎవడు వినగలడు అన్నారా, అనలేదా? అప్పటి నుంచి వెళ్ళిపోయారా? మళ్ళీ వచ్చారా? వాళ్ళు రాలా. ఇంత కఠినమైన మాటలు, యేసు మాటలు కఠినంగా ఉన్నాయంట వాళ్ళకి. ఎందుకు? బ్రతుకును మార్చుకో, బాగుపడు, జీవితం బాగుపడుతుంది, దేవుని వాక్యం విను, బ్రతుకు మార్చుకో, దేవుని సన్నిధికి రా, ఆయన మాటలు విను, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి. ఎంతకాలం ఉంటారు?
అని చెప్పిన బోధ వాళ్ళకి కఠినముగా ఉందట. తద్వారా వారి జీవితాలు ఎలా ఉన్నాయో, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు. ఏమండి, కన్నులారా చూస్తున్నారు. చెప్పే మాటలు, ఆయన రాకడ సూచనలు అన్నీ జరుగుతూ ఉన్నా కన్నులారా చూస్తున్నారు, కానీ గ్రహింపు లేదు. గ్రహింపు లేని పక్షాన వారి జీవితాలు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారైపోయి ఉంటున్నారు. పాపము వలన ఎముకలలో స్వస్థత లేదు, వారి దేహం పచ్చి పుండ్లు గాయాలైపోయాయి అని చెప్పి బోధ చేస్తూ ఉంటే, వారు మనసారా విని నా వలన స్వస్థత పొందకుండునట్లు అయిపోయారని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తూ ఉంటే ప్రజలు వెళ్ళిపోయారు. ఎవరు గుడ్డివారు? ఎవరు గుడ్డివారు? ఇప్పుడు ఎవరు చెవిటివారు? వీళ్ళు కదా. ఎవరు గుడ్డివారు, ఎవరు చెడ్డివారు? నేను ముందే చెప్పాను. ఎవరు ప్రశ్నార్థకంగా వ్రాయబడింది. ఆ రోజున యేసు బాగు చేసిన గుడ్డివారిని బాగు చేస్తే ఆయన్ని వెలివేశారే, వెలివేసిన వారు గుడ్డివారు కదా. యేసు ఆయన రాజ్యమును గురించి, ఆయన రాకడను గురించి, పరిశుద్ధతను గురించి ఉపదేశిస్తూ ఉంటే పౌలు గారు వినకుండా నమ్మకుండా వెళ్ళిపోయిన వారు కదా గుడ్డివారు. గలిలయ మనుషులారా, మీరు ఏ రకంగా ఈ యేసు నజరేయుడని యేసు వెళ్ళిపోతున్నాడో ఆరోహణమయ్యి మరలా అదే రీతిగా రావటం మీరు చూస్తారు అని చెప్పాడు కదా. ఆ మాటలే కదా చెప్పేది. ప్రజలు నమ్మకుండా వెళ్ళిపోయారు కదా. ఎవరు గురుడివారు, ఎవరు చెవిటివారు? నిజంగా యేసు చేసిన అద్భుతం, యేసు చేసిన ఆశ్చర్యకరాలు, యేసు చేసిన రక్షణ త్యాగం, యేసు చూపిన ప్రేమ, యేసు చూపిన కృప, సిలువలో ఆయన బలి అయిపోయి మన అందరి పాపములను మోసుకుని పోయాడు కదా. ఆ ప్రేమను కదా చూడకుండా గుడ్డితనము కలుగజేయబడింది. ఆ వాక్యమే చెప్తున్నాడు, ఆ మాటలే చెప్తున్నాడు పౌలు గారు. అయితే గుడ్డితనము ఈ ప్రజలు మనసారా గ్రహించి నా వైపు తిరగకుండా, స్వస్థత పొందకుండునట్లు వారి హృదయాలను బాగు చేసుకోకుండా. ఏమైంది హృదయాలు? ఏమైందండి హృదయాలు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది. దాన్ని బాగు చేయాలి అంటే యేసు రక్తం కావాలి, యేసు దగ్గరకు రండి అని చెప్తా ఉంటే కదా ప్రజలు వెళ్ళిపోయింది. ఈ రోజున ఇటువంటి వారిని ఎంతమందిని చూడొచ్చు మనం? ఏమండి, యేసు బయట వాళ్ళు కాదు, అన్యజనులు కాదు, అన్యజనులకు మాదిరిగా ఉండమని ఆయన చెప్పిన వాక్యం ఎక్కడ ఉంది? ఎక్కడ చెవుని పెట్టాం? ఏంటి సంగతి? ఎవరు గురుడివారు? ఒకసారి మనలో మనం ఆలోచన చేసుకుందాం. ఎవరు గురుడివారు? గురుడివాడా? యేసు ఏం చెప్పాడు? భూమి ఆకాశములైనా గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. ఆయన మాటలు సత్యం. వెలివేసిన వానితో, ఆ గుడ్డి వానితో అంటున్నాడు, అయ్యా నువ్వు గుడ్డోడు కాదురా, నువ్వు బాధపడబాక వెలివేసినందుకు. వాడు సమస్తం చూస్తున్నాం, మేము అబ్రహాము పిల్లలం, మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారే, వాళ్ళు గుడ్డివారు. అబ్రహాముకు పిల్లలు కావాలంటే రాళ్ల వలన కలుగుతారు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు? ఈరోజు మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏ రకమైన గురుడివారం మనం? యేసు చేసిన అద్భుతాన్ని చూసి కూడా, యేసు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి కూడా ఒకప్పుడు యేసు మన బలహీనతల్లో మనం బాగు చేయలేదా? బాగు చేశాడా? బలహీనతల్లో బాగు చేయలేదా? ఆ గుడ్డివారి యవనస్తుడికి బాగు చేసినట్టు మనల్ని బాగు చేయలేదా? మనకు ఆరోగ్యం ఇవ్వలేదా?
మనకు క్షేమం ఇచ్చాడు కదా, క్షేమం ఇచ్చాడా, ఆరోగ్యం ఇచ్చాడా, దీవెన దయచేశాడా, దీవెన దయచేశాడా? దీవెన దయచేసిన తర్వాత మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఎవరు గురిటివారు? ఏమండి, లోకంలో నుండి పాపములో నుండి విడిపించి ఆయన కనికరాన్ని బట్టి మనల్ని ఆయన సన్నిధిలోనికి చేర్చి ఆయన సంఘం అనే గుంపులో చేర్చి మారు మనసు పాప క్షమాపణ బాప్తిసముల చేత సంఘములో చేర్చి పరిశుద్ధుల గుంపులో కూర్చోబెడితే ఎంతమంది కళ్ళు గుడ్డి అయిపోయి ఈరోజు రాకుండా చెప్పండి. ఎంతమంది కళ్ళు గుడ్డి? ఎవరు గుడ్డివారు ఇప్పుడు? కళ్ళు లేని గుడ్డివాడా, కళ్ళున్న గుడ్డివారా? అందుకే అక్కడ యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడింది. ఎవరు గురుటివాడు? నా భక్తుడు తప్ప. నా భక్తుడు తప్ప ఎవరండి గురుటి వాళ్ళు? లోకంలో భక్తులు ఉన్నారు, అన్యజనుల్లో భక్తులు ఉన్నారు. వారి గుడ్డితనం ఎక్కడా కనపడదు. వారు అన్ని శ్రద్ధగా చేస్తారు, అన్ని శ్రద్ధగా చేస్తారు, ఏ ఒక్కటి పోగొట్టుకోరు. ఏమండి, నా భక్తుడు తప్ప ఎవరు గురుటివారు? లోకంలో ఉన్నారు. వారు ఏ భక్తి చేసినా చాలా నియమ ప్రకారం, ఏమో ఈ పొరపాటు చేస్తే ఏ ఉగ్రత వచ్చి పడిపోతుందో, దేవుడు ఎలా కోపిస్తాడో అని చెప్పి నియమ ప్రకారము భక్తి చేస్తారు. ఏమండి, భయభక్తులతో భక్తి చేస్తారు. కానీ యెహోవా సేవకుడు తప్ప ఎవరు గురుటి వాళ్ళు? ఎందుకో చెప్పనా? ఈ యేసు, ఈ దేవుడు కరుణామయుడు కదా. ఈ దేవుడు కరుణామయుడు కదా. ఈ దేవుడు ప్రేమించుచున్నానన్నాడు కదా. మీతో కూడా నేను సదాకాలం ఉంటానన్నాడు కదా. అంతేకాదు, మీరు ప్రయాణం చేస్తున్నారా, పాదములకు రాయి అయినా తగలకుండా ఎక్కడ ఎత్తి పట్టుకుంటాడంట? ఇక్కడ దేవుడు ఇలా చేస్తుంటే ఆయన కార్యక్రమాలన్నీ, ఆయన ప్రేమను పొందుకుంటూ, ఆయన క్షేమాన్ని పొందుకుంటూ, ఆయన ఇచ్చే ఆహారాన్ని తింటూ, ఇంకా ఆయన ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందుకుంటూ, ఆయన ఇచ్చే ధనధాన్యాలను పొందుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగిస్తూ, ఆయన ఇచ్చిన రక్షణను కూడా రుచి చూసి కూడా ఇంకా గుడ్డివారిగా బ్రతికితే దేవుడు ఏమంటాడు? వాళ్ళని అన్నాడా, మనల్ని అంటున్నాడా? ఆ రోజు ఆ శాస్త్రులు పరిశీలన అన్నాడు, చూచుచున్నట్టు మట్టుకు చూస్తున్నారు కానీ వారు గ్రహింపరు, వారే గుడ్డివారు అని చెప్పినట్టుగా ఈరోజు మనతో చెప్తున్నాడేమో. జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన వారమైందా? ఏమండి, దేవుని సంగతులు మనకు తెలియవా? తెలియవా? దేవుని క్రమాలు మనకు తెలియవా? తెలుసు. ఇవన్నీ మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము పొందిన తరువాత, లోకములో నుండి వేరై జీవించిన తర్వాత వేరుగా ఉంటామని దేవునితో నిబంధన చేసుకొని, దేవునితో ఉండి దేవునితో నడుచుకుంటాం, నీతో కలిసి నీలో కలిసి ఏకమై బ్రతుకుతాం అని నిబంధన చేసుకొని కదా ఆయనలో బాప్తిస్మం పొందింది, ఆయన మరణములో బాప్తిస్మం పొందింది. పొందిన తర్వాత కూడా ఇంకా మేము ఆయనను చూడలేదు అన్నట్టుగా గుడ్డివారిగా బ్రతుకుతలేదు మనం. కాబట్టి ఈరోజు అటువంటి గుడ్డి బ్రతుకు మనలో ఉంటే, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. మీరు ఎవరికి మాదిరి? మనం ఎవరికి మాదిరి? మనలోనే గురుడితనం ఉంది. యేసు చేసే కార్యాలు మనలోనే చూడలేకపోతున్నాం. యేసు చేసిన అద్భుతాలు మనలోనే కనపడట్లేదు. యేసు చూపిన మాదిరి మనలోనే కనపడట్లేదు. ఇంక ఎవరికి మాదిరి? మనం ఎవరు వస్తారు మనల్ని చూసి? మనం ఇంకొకరికి అడ్డుపడిన కాదా? ఏమండి, ఇంకొకరికి అడ్డుపడిన కాదా మనం? మీరు చేస్తున్నారులే, వెళ్ళండి, మీరే వెళ్ళి, మీలోనే సరిలేదు, మేమేమొస్తాం అని అనట్లేదు అమ్మంతో. దేవుడేమన్నాడు? ఎవడైనానో నా పనిని పాడు చేస్తే
ఎవడైనా నా పనిని పాడు చేస్తే మీకు తెలీదు ఏ రకంగా పనిని పాడు చేస్తే మేమేం పాడు చేస్తున్నామండి, మీ సంఘాల్లో గొడవలు పెడుతున్నామా, ఇంకో చోటుకి వెళ్తున్నామా అని అనుకుంటున్నారు. కానీ కాదు, మీరు అలా ఏమి చేయరు, మీరు చాలా మంచోళ్ళు. కానీ దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మనం నడుచుకోకపోతే అంధత్వం, అంటే గుడ్డితనం. గుడ్డివానికి త్రోవ చూపగలడా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా, రండి వెళ్దాం అని అన్నారు అనుకోండి. వెళ్తున్నావు కానీ నీ జీవితం సక్రమం లేదమ్మా, అది సరి చేసుకో అని ఎదటి వాళ్ళు చెప్పేటట్లుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విన్నారా? ఒకసారి ఆలోచించి, ఏ మాట చెవులారా విని యేసు చూపిన ప్రేమేంటో తెలుసుకొని కూడా ఇంకా గుడ్డివారిగా ఉంటే, దేవుడు అంటున్నాడు, గుడ్డివారు మీరే గుడ్డివారు, తెలుసుకొని కూడా చూడకపోతే అదే గుడ్డితనం. గుడ్డివాడు కాదయ్యా, నిన్ను వెలివేశారు కదా, నువ్వేం బాధపడబాకు అసలు అని అంటున్నాడు. అసలు కళ్ళలు గుడ్డితనం ఎందుకు అవుతాయండి? కన్నులు అసలు గుడ్డితనం ఎందుకు అవుతాయి అంటే మంచివాళ్ళు గుడ్డివాళ్ళు ఎందుకు అవుతారు అని అర్థం. నా మాట మీకు అర్థమైందా? గుడ్డివాడు అంటే ఆయన అడిగారు కదా యవనస్తుడిని, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వీడు గుడ్డివాడిగా పుట్టడం ఎవరు పాపం? యేసుని అలాగే అడిగారు వాళ్ళు వెళ్ళి, నువ్వు గుడ్డివాడిని బాగు చేసావు చూడు, ఆ గుడ్డివాడిని బాగు చేయడానికి, గుడ్డివాడిగా పుట్టడానికి వీడు ఎవడి పాపం చేశాడు? వీడా వీడి తల్లిదండ్రులా? ఎవరు పాపం చేశారు? ఆయన చెప్తాడు, గుడ్డివాడిగా పుట్టడానికి తల్లిదండ్రులు పాపం చేయలేదు, బిడ్డలు పాపం చేయలేదు. వీడు పుట్టింది దేవుని నామమును మహిమపరచడానికి పుట్టాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మన అందరి కళ్ళు ఒక్కసారి యేసు ప్రభు ఎందుకు వెలిగించాడు అంటే, దేవుని నామాన్ని మహిమపరచడానికి వెలిగించాడు, తెలుసా? అంతేగాని ఆయన ఇచ్చింది ఏదో తింటూ, ఆయన ఇచ్చిన దేహంతో ఆరోగ్యంతో బ్రతుకుతూ, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన చేతి పనులు, మన పెళ్ళిళ్ళు, మన పొరుళ్ళు, ఇంకోటి అన్నీ చేసుకొని ఆనందించి దేవునిని మరచిపోమ్మని కాదు, గుడ్డివారై ఉండక కళ్ళతో దేవుని మహిమను చూడండి అని, దేవుని నామాన్ని మహిమపరచండి అని కన్నులు తెరిచాడు, తెలుసా? అందుకు దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మంచివారి కన్నులు ఎందుకు మూతపడతాయి చెప్పండి. దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి కీర్తన 73వ కీర్తన 6-7 వచనాలు చదవండి. 73వ కీర్తన చదవండి. కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. చాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆసాపు కీర్తనలో వ్రాయబడిన భాగం ఏంటయ్యా అంటే, కళ్ళు ఎట్లా ఉంటాయంట? క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఏనా పిల్లల్ని ఎప్పుడు అన్నారా? వెళ్తా ఏదైనా కాళ్ళ కింద కనపడక తోసేసారనుకోండి, కాళ్ళు నెట్టేశారనుకోండి, ఏరా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారా? నెత్తినా అంటారా అనరా? కళ్ళు నెత్తినున్నాయా? కింద చూసి నడవరా? అప్పుడప్పుడు మా మనవడు కూడా నడుస్తాడు, కింద ఏమున్నా ఎత్తిటేస్తాడు. నేను అంటావాడిని, అరే కింద చూసి నడవరా, పడతావు. అట్లా కాదు, ఈ వాక్యం అలా చెప్పట్లేదు. గర్వము వలన. ఏం చూసి గర్వము కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. దేనిని బట్టి అతిశయం వస్తే కళ్ళు ఎక్కడ ఉంటాయంట?
వాళ్ళు గర్వమును కంఠహారాలుగా ధరించుకున్నారంట. ఏం పెట్టుకున్నారు? నక్లీసులు పెట్టుకున్నారా ఎప్పుడైనా? కనపడాలని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బంగారం ఏమ్మా లోపల పెడితే పుస్తెల తాడు ఒకటే కనపడదని బయటికి ఏం పెడతారు? హారాలు పెట్టుకోరా ఏమ్మా? ఈ రోజున బంగారం లేకపోతే కనీసం రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అయినా పెడుతున్నారు. దానికంటే అసలు గోల్డ్ కంటే నకిలీ గోల్డే బాగా దగదగా మెరుస్తుంది. ఏది నిజమైన బంగారము, ఏది నకిలీ బంగారమో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం మనం. వీళ్ళు ఏం ధరించుకున్నారట? ఏం ధరించుకున్నారు? గర్వమును కంఠహారాలుగా ధరించుకున్నారు. అయితే అందుకే వాళ్ళ కళ్ళు నెత్తిన ఉన్నాయి. దేనిని బట్టి అతిశయం? ఏమండి, మనకున్న ఆస్తిపాస్తులను చూసా? మనకున్న అందాన్ని బట్టా? మనకున్న అందాన్ని బట్టా? లేకపోతే మాకున్న ఆహారం, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా ఎందుకు? తోటి వారికి అది లేదుగా. ఇంకా దేవుని ఆశ్రయించాల్సిన పని ఏముంది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నాకు అది సహాయం చేయనైనా అని అడగాల్సిన పని ఏమైనా ఉందా? ఉందా? లేదు. ఎందుకు లేదు? ప్రభు మీకు ఏది కావాలో అది నేను ఇచ్చానంటున్నాడు కదా. మిమ్మల్ని సృష్టించక ముందే, ఏదేనులో అవ్వ ఆదాములను సృష్టించక ముందే మనుషులకి ఏది కావాలో సమస్తాన్ని అనుగ్రహించాడు కదా. అందుకని అవన్నీ తిని తృప్తి పొంది ఏం జరుగుతుంది అక్కడ? కళ్ళు క్రొవ్వు చేత మెరకలయ్యాయా? ఎవరు గురుడివారు? దేవుడే ఆయన కలుగజేశాడని, ఆయన ఇవ్వకుండా ఏది మన దగ్గర లేదని యోబు చెప్పినట్టుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. అంతేకాదు మేలు అనుభవించుచున్న మనం ఇన్ని జరుగుతుంటే, అంతేకాదు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు మంచి సాక్ష్యం, నీవు అతని చుట్టూ, అతనికి కలిగిన దాని చుట్టూ కంచె వేశావు కదా, అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని యోబు గురించి సాక్ష్యం చెప్తే, ఇక్కడ మనకు ఇవన్నీ కలిగి ఉన్న దాన్ని బట్టి, ఇవన్నీ మనము అనుభవించుచున్న దాన్ని బట్టి మనకు ఏం రాకూడదు? ఏం రాకూడదు? గర్వం, కంఠహారాలుగా రాకూడదు. దేవునితో అవసరం ఇంకా లేదు, దేవునితో అవసరం చాలు అనుకోకూడదు. క్రొవ్వు చేత మన కళ్ళు మెరకలవ్వకూడదు. ఎందుకు? తేటగా పరిశీలించాలి దేవుని వాక్యం. దేవుడు ఏం చెప్పాడో పరిశీలించాలి. దేవుని వాక్యం, సంఘ సహవాసం ఎందుకో పరిశీలించాలి, సంఘముగా కూడుకోవడం ఎందుకో పరిశీలించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ఎందుకో పరిశీలించాలి, ఆయన సన్నిధికి ఆయనకు ఇవ్వడం ఎందుకో పరిశీలించి తెలుసుకోవాలి. అంతేగాని మేము కాదయ్యా మా ఇష్టం వచ్చినప్పుడు ఉంటాం, మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అని అనుకుంటే ఎవరు కురుటివారు? ఒక రోజున వస్తుంది ఆయనతో, అప్పుడు ఏమి తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ ఆ యెషయా భక్తుడే అంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. యేసు ప్రభువా లేకపోతే దేవుడా, నువ్వు ఇదిగో ఈ పనితో సమానం, ఇదిగో మా ఇంటితో సమానం మనం అనుకునేది. వినాలి. ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, ఎవరితో పోలిస్తావు నువ్వు? నా మహిమను, నా ప్రేమను, నా ఆశ్చర్య కార్యాలను నువ్వు దేనితో పోలుస్తావు? నువ్వు దేనితో సమానం అంటావు? దేవునితో సమానం అంటావు
ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నన్నెవరికి సాటి చేయగలరు? ఎవరికి సాటి చేస్తారు మీరు? మనం చిన్న చిన్న వాటికి దేవునితో సాటి చేయట్లేదా? ఒకసారి ఎవరు గురుడివారో తెలుసుకుందాం. ఎవరు గురుడివారు? మనం దేవునిని దేనితో సాటి చేసేసాం? చర్చి దూరంగా ఉందండి, నేను బాప్తీసం పాప క్షమాపణ పొందుకొని బల్లారాధనలో పాలు పంపులు పొందే చర్చి నాకు దూరంగా ఉందండి, నేను వెళ్ళలేకపోతున్నానండి అని దూరం చేసేసి ఆ దూరానికి సాటి చేశారు ప్రభువుని. విన్నారా? దూరానికి సాటి చేశారు ప్రభువుని. ఆయన ఇచ్చిన, ఆయన కార్చిన రక్తాన్ని, ఆయన మన కొరకు చేసిన అర్పించిన పాప క్షమాపణను మనకు అర్పించాడు కదా, ఆయన అర్పించి మనల్ని క్షమించాడు కదా, దానిని ఈ దేనితో సాటి చేసేసాం? దేనితో సాటి చేశాం చెప్పాలి? దేనితో సాటి చేశాం? ఈరోజు బల్లారాధనండి, దేనితో సాటి చేశారు మీరందరూ? సరే, వచ్చిన వారు వచ్చినట్టు, రానివారు దేనితో సాటి చేస్తున్నాం? ఒకసారి చూడాలి. ప్రభువే, ఆయన మహిమ దేనితో సాటి చేస్తారు మీరు? దేనికి అమ్ముకుంటున్నారు? ఇస్కరియోతు యూదా కనుక 30 వెండి నాణ్యాలకు అమ్మేసినట్టుగా దేనికి అమ్మేశాం బల్లారాధనను? ఆయన రక్తమును, ఆయన శరీరమును దేనితో సాటి చేసేసాం? ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు, అడుగుతున్నాడు. కానీ మీ కన్నులు పైకెత్తి చూడండి ఒకసారి. మీకు ఎవడు సృజించాడో వాటి లెక్క చొప్పున సమూహములుగా బయలుదేరజేసిన వీటన్నిటికీ పేరు పెట్టిన పిలిచువాడే కదా. తన అధిక శక్తి చేత, బలాతిశయము చేత ఒక్కటి అయినా విడిచిపెట్టాడు. అంటే ఆకాశం, భూమి, సమస్తం పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయపైపోయే ఆ కాలాన్ని, ఆ సమయాన్ని దేవుడు చూసి చెప్పి భద్రపరిచి ఉంటే వాటిని పెట్టని దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? ఏమండి, వాటినే విడిచిపెట్టట్లేదండి. చూడండి, మీరు ఎవరన్నా సృష్టించారా? ఏమన్నా మీ చేత కలుగును గాక అని అంటే కలగబడ్డాయా? ఏం చేశాం మనం? ఏమి చేయలేదు. ఆయన మాట చేత సమస్తం సృష్టించి అంత శూన్యములో ఇంత గొప్ప సృష్టి చేసి ఉంటే ఆ సృష్టినే వదిలిపెట్టని దేవుడు మన కన్నులు మూయబడితే, క్రొవ్వు చేత కన్నులు మెరకలై ఉంటే, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోకపోతే, ఆయన ప్రేమ తెలుసుకొని కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉండకపోతే ఆయన వదిలిపెడతాడా? అసలు ఎందుకు కళ్ళు మెరకలవుతాయి? ఎందుకు కళ్ళు మెరకలవుతాయండి? మనకు హాగర్ కనపడుతుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హాగర్ ఎవరో ఒకసారి చెప్పండి. హాగర్ ఎవరో? ఐగుప్తీయురాలైన హాగరు అబ్రహాము ఇంటిలో బానిస, అంటే దాసి. శారాయి చేతి కింద ఉండే దాసి, శారాయి చేతి క్రింద ఉండే పని మనిషి. అయితే దేవుడు కరుణించాలో, శారమ్మే అప్పగించిందో అబ్రహాము దగ్గరికి చేర్చింది. ఒక కొడుకు పుట్టాడు. కొడుకు కడుపును పట్ట, ఇష్మాయేలు కడుపును పట్టమే, విన్నారా? ఇష్మాయేలు కడుపును పట్టమే ఈవిడికి కొమ్ములు వచ్చేసినాయి, కళ్ళు నెత్తికొచ్చేసినాయి. వచ్చేస్తే ఈవిడేం చేస్తుంది? హింసిస్తుంది, బాధ పెడుతుంది. ఏంటి? నిన్ను ఏదో పోనీలే, నిన్ను వస్తా ఐగుప్తు నుండి అసలు నువ్వు నా ఇంట్లో ఉండదానివి కాదు, వస్తా ఐగుప్తు నుండి తీసుకొని వచ్చా నా ఇంట్లోకి, ఏదో నా చేతి కింద ఉంటావని. సరే, దేవుడు వాగ్దానం చేశాడు కానీ టైం ఇస్తున్నాడు, ఎప్పుడు కరుణిస్తాడో ఏమో, ఇంటిలోనైనా నీలోనైనా చూద్దామని నేను ఇచ్చాను అని చెప్పి బాధ పెడతాము. అదైనా ఆమె గ్రహించాలిగా.
నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటి, నేను ఎక్కడ ఉండవలసిన దాన్ని, నా పరిస్థితి, నేను ఏ పరిస్థితిలో ఉండవలసిన దాన్ని, నా బ్రతికేంటి, నేను పుట్టిన పూర్వోత్తరాలు ఏంటి అనేది ఆ హాగరుకు అర్థం కాకపోవడం చేత ఆమె గర్వించింది. అంటే వెళ్ళిపోతే దేవుడు మరలా ఆ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే పిలిచాడు. ముందు ఒకసారి పిలిచాడు, ఏమని? హగరు, శారాయి దాసివైన హగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె అంటది, నేను ఫలానా ఇంట్లో ఉన్నానయ్యా. ఆమె ఇట్ట బాధపెడుతుందా? నువ్వేం చేసావు? నువ్వెందుకు గర్విస్తున్నావు? నువ్వెందుకు హెచ్చించుకుంటున్నావు? ఆమె మీద ఎందుకు తిరగబడుతున్నావు? ఎల్లు, అణిగిమణిగి ఉండు ఆమె చేతి కింద. నువ్వేంటో తెలుసా, నీకు గ్రహింపు లేదా ఇంకా అని చెప్పి దేవుడు మాట్లాడి పంపించేశాడు. ఎక్కడికి? మరలా అబ్రహాం ఇంటికే పంపించాడు. వచ్చేసింది. వచ్చిన తర్వాత అయినా దేవుడు ఒకసారి మాట్లాడాడుగా. మాట్లాడా దేవుడు మాట్లాడా? మాట్లాడిన తర్వాత కూడా ఈవిడికి ఇంకా అర్థం కాక ఇంకొకసారి ఇంట్లో ఇస్సాకు వాగ్దాన పుత్రుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఈవిడు ఏంటి, ఆమెను ఎక్కువ చూస్తున్నావు అంటే, వాగ్దాన పుత్రుడిని ఎక్కువ చూస్తున్నావేంటి, నా కొడుకునేంటి, నా పరిస్థితి ఏంటి అని పోటాపోటీగా గొడవ పెట్టుకుంటున్నట్టున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో శారమ్మ చెప్పిన మాట విని పంపించాయి అని అంటే చేసేది లేక అబ్రహాం గారు పంపించేశారు. పంపించేసిన తర్వాత బెయేర్షెబా అరణ్యంలో తిరుగుతూ ఉంది ఒక కొడుకుని వేసుకొని, ఇష్మాయిలుని వేసుకొని తిరుగుతూ ఉంటే తీసుకెళ్ళిన నీళ్ల తిత్తి ఆహారం పెట్టినట్టున్నాడు, తీసుకొని వెళ్ళిపోయింది. ఎంతసేపు వస్తాయి నీళ్ల తిత్తిలో నీళ్లు ఎంతసేపు వస్తాయండి? ఎన్ని రోజులు వస్తాయి? నీళ్లు లేవు. త్రాగడానికి నీళ్లు లేక ఏడుస్తూ ఉంది. అంతేకాదు చిన్న కొడుకు ఉన్నాడేమో, ఆ చిన్న కొడుకు, ఈ కన్న కొడుకు మరణమును నేను చూడలేక దూరంగా విసిరేసి ఈ ఒక చోటకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను దాసీని కదా, నేను యజమానురాలి చేతి కింద ఉండాలి కదా, ఏదో కనికరించి, ఒకవేళ ఆ దాసీగా ఉంటే పెళ్ళి ఎప్పటికయ్యేదో, యజమానుడికి ఒక పిల్లోడిని కన్నాను కదా అని తన లిమిట్లో తనుంటే బాగుండేదేమో. ఇంట్లోనే ఉండేదేమో. 318 మంది పనివారు ఉంటే అక్కడ ఉండేదేమో ఆ ఇంట్లో. ఏమండి, ఆ పరిస్థితిని ఎందుకు పోగొట్టుకుందనుకుంటున్నారు? కేవలము గర్వించి మాత్రమే, కేవలము అతిశయించి మాత్రమే ఈ హాగరు ఆ పరిస్థితిని కోల్పోతే దేవుడు అంటాడు, ఇదిగో చచ్చిపోతున్నావా, కన్న కొడుకును చంపుకుంటావా, చూడలేకపోతున్నావా? అయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆదికాండము 19వ అధ్యాయం 21వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచెను గనుక, చదవండి. నీళ్ళ ఊట చూచి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఏం చేశాడు ప్రభు? కన్నులు తెరవాల చూచింది. ఏమండి, ఎందుకు మెరకలైన ఈవిడికి? యేసు ఒకసారి దేవుడు ఈవినితో మాట్లాడలేదా? ఏమండి, మాట్లాడలేదా? శారాదాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎళ్ళు, మళ్ళీ అణిగిమణిగి ఉండు అని దేవుడు ఇంత ఖచ్చితంగా మాట్లాడితే, అణిగి ఉండాల్సిందల్లా పోయి, ఆమె చేతి కింద ఆమె చెప్పింది వినాల్సిందల్లా పోయి ఎదురు తిరిగింది. మరలా అదే గతి పట్టింది. ఎవరు గురుటివారు?
అక్కడ నీళ్ల ఓట ఉంది. దేవుడు కన్నులు తెరిచి, చూడు వెళ్ళి త్రాగు, ఎందుకు చచ్చిపోతానంటున్నావు, నీ కొడుకుని ఎందుకు చంపుతున్నాడు, మరణం చచ్చిపోతానని అంటున్నావు, వెళ్ళు చూడు. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈమె మొర కాదు విన్నది, చిన్నవాని మొర్ర వినను అని వ్రాయబడి ఉంటుంది. చిన్నవాని మొర్రను వినను. ఈమె కన్నులు మూతపడ్డాయి, ఈమెకి ఏం అవసరం ఇక. ఎందుకు ఒకసారి అణిగిమణిగి ఉండం అండి, ఇంతకాలమే అణిగిమణిగి ఉండు అని దేవుడు చెప్తాడా? ఇంతకాలమే ఉండు, ఇదిగో ఈ 4 రోజులే ఉండు, ఈ 3 రోజులే ఉండు, ఈ సంవత్సరం ఉండు, ఈ 4 సంవత్సరాలు ఉండు అని చెప్తాడా? కాదు. అణిగిమణిగి ఉండు. నువ్వు ఏ పని కోసం వచ్చావో, నువ్వు ఏ పని కోసం నియమింపబడ్డావో, నిన్ను ఏ పని కోసం అబ్రహాము భార్య తీసుకొని వచ్చిందో ఆ పని కోసం ఉండు. దేవుడు అంటే శారమ్మ చెప్పినట్టు విను అని ఒక్కసారి చెప్తే మరలా అదే పొజిషన్లోకి వెళ్ళిపోతే దేవుడు మరలా ఈమె మొరను కాదు, ఈమె మొరను విన్నది ఇస్మాయేలు చిన్నవాని మొరను విని ఈమె కళ్ళు తెరిచాడు. జాగ్రత్త, దేవుడు కళ్ళు తెరిచి చూపించేదాకా చాలా హింసలు, చాలా బాధ, చాలా జాగ్రత్త. మనం ఎవరు గురిటివారు? ఎందుకు కళ్ళు మెరకలైపోయినాయి? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తనలోనే 18వ వచనం అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము చూచునట్లు నా కన్నులు తెరువు. ధర్మశాస్త్రం చూడాలి, దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని పరిశుద్ధతను చూడాలి. దేవుడు ఏమి చెప్తున్నాడో విధేయతను చూచే కన్నులు నాకు సహాయం చేయని దావీదు ప్రార్థించినట్లు మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేని ద్వారా మన కన్నులు మూతబడ్డాయో, ఎటువంటి గర్వము చేత కంఠహారములుగా ధరించుకున్నామో, దేవునితో ఏ అవసరం లేదు, చాలు స్థిరపడ్డాం, కూర్చున్నాం, కావలసినవన్నీ అయిపోయినాయి. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లే పలుకుతాడు, మనుషులు అది కనిపెట్టరు అని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లే పలుకుతాడు. ఇక్కడ చెప్పబడిన మాటలు కొద్ది కాలమే మీకు వినపడవచ్చు, తర్వాత వినపడకపోవచ్చు. ఎందుకంటారంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఇంకా ఆలస్యమని ఎంచుకోవద్దు. ఎవరు గురుటివారు? ఎందుకు మనం గురుటివారు అయిపోయాము? ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి చాలు. ఏంటి గురుడితనం కలుగజేసింది? ఏంటి? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము. ఏమండి, ఇప్పుడు వరకు చెప్పింది దేవుడు ఆది యందు. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి? ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను, మన చేతుల్లో ఉండెను. చేతుల్లోనే ఉందా? చేతుల్లోనే ఉంచుకుంటే గురుడ్డివారం. విన్నారా? చేతుల్లోనే ఉందండి బైబిలు గ్రంథం అంతా నా చేతుల్లోనే ఉందండి. అదేంటండి అట్టంటారు? మా తాత ముత్తాతలందరూ మేము పూర్వం నుంచి 4-5 తరాల నుండి మేము క్రైస్తవులు అండి అని అనుకుని దేవుని వాక్యానికి ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించకపోతే, ప్రభు దినము వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించకపోతే వారు గురుడివారు. విన్నారా? సువార్త ప్రకాశము వారికి కనబడట్లేక
ఎందుకంటే ఒకసారి హాగరులాగా మాట్లాడారు కదా, దేవుడు హాగరుతో మాట్లాడినట్లుగా మళ్ళీ మనతో కూడా మాట్లాడారుగా సువార్త ద్వారా. రక్షింపబడ్డాం కదా, రక్షింపబడిన తర్వాత కూడా ఎందుకు అవిశ్వాసం వస్తుంది? విశ్వాసులు కాదు, అవిశ్వాసులు అంటే మనం అనుకుంటాం లోకంలో వాళ్ళు అండి అనుకుంటాం. లోకంలో వాళ్ళు కాదు, అన్యజనులు కాదు, అవిశ్వాసులు అంటే విశ్వాసములో ఉండి ఇదిగో విశ్వాసం నుండి తొలగిపోయిన వారు. అన్నీ తెలిసి కూడా ఇవాళ ప్రభు దినం బలారాధన, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన చెప్పాడు ప్రతి ఆదివారమున మీరు ఇక్కడ కూడుకోనండి, ప్రతి ఆదని పౌలు గారు చెప్పారు కదా ఆ రోజున. ఆ వాక్యాన్ని తెలుసుకొని కూడా కూర్చోలేదే, ఆయన బల్లలో చేయి వేయలేదే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాడిని లేపుతానన్నాడు కదా. మరి అది చేయని వాడు గుడ్డివాడు కాదా? తెలిసి కూడా గుడ్డివాడు కాదా? తెలిసి చేయకపోతే గుడ్డితనం కాదా? యేసు ప్రభు వారు అన్నారు కదా, వాళ్ళు కళ్ళు లేని వారయ్యా, నిన్ను వెలివేశారు చూడు, వాళ్ళకే కళ్ళు లేవు. ఎవరు గురుడివారు? యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం. ఏమండి, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఏ ఒక్కటి తప్పిపోయినా అవిశ్వాసం మనల్ని ఏలుతుంది అని అర్థం, మనం గురుడివారము అని అర్థం. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామో దానిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆ గురుడితనము నుండి దేవుడు విడిపించునుగాక, ఆత్మీయాంతత్వము నుంచి విడిపించునుగాక. ఏంటి సువార్త ప్రకాశము? యేసు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన లేచిన తర్వాత అపోస్తుడైన పేతురు గారు చెప్తున్నాడు, 3,000 మంది ఒకే రోజున బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత వాళ్ళతో ఒక హితబోధ చేస్తున్నాడు, ఒక దేవుని మాటలు చెప్తున్నాడు. మీరు లోకానికి వేరై జీవించండి, రక్షణ పొందారు కదా, అయితే మీరు చేయవలసిన పని ఏది చెప్పనా అని పేతురు గారు నిలబడి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడు అంటే 42వ వచనంలో, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి చెప్పాడా? ఆ బోధ చెప్పిన తరువాత కూడా ఇంకా గురుడితనముగా ఇవన్నీ వదిలేస్తున్నాము అంటే ఎవరు గురుడివారండి? సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలను గుడ్డితలము కలుగజేసెను గనుక వారికి తెలియకుండా పోయింది, వారికి కనబడదిగా. కాబట్టి ఈ రోజున మనము అలాంటి గురుడితనము ఏది లేకుండా, ప్రభువా మా కన్నులు తెరిచావు, నువ్వు దిగి వచ్చావు కదా కన్నులు తెరవడానికే, గురుడివారి కన్నులు తెరవడానికి వచ్చావు కదా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మా గురుడితనాన్ని తొలగించు. మేము దేనితో సమానము చేశాము ప్రభువా? మా పనులతో సమానం చేశామా? మేము వెళ్ళే ఫంక్షన్లతో సమానం చేసాము నాయనా? ఎవరితో సాటి చేయగలడు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీరు ఎవరితో నన్ను సాటి చేసేసారు ప్రభువా? నీ మహిమ మేము చూడకుండగా, నీవు ఇచ్చిన రక్షణకు తగినట్టుగా మేము జీవించకుండగా అంధులైపోయిన మా జీవితాన్ని విడిపించు. నీ వాక్య ప్రత్యక్షతను ఈరోజు మాకు చూపించావు నాయనా, మీకు స్తోత్రమని మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మన హృదయాలను దేవునికి సమర్పిస్తూ ఉండాలని. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.